బంధిస్తున్న వాటిని అది విడుదల చేస్తుంది. నిర్గమకాండము గ్రంథంలో దేవుడు మోషేను అడిగినప్పుడు, నా ప్రజల వద్దకు వెళ్లి వారిని విడిపించు. మోషే తన వాదనను వినిపించి, తర్వాత దేవుని మాటతో ఒప్పించబడతాడు. ఇక చివరకు అతను ఈజిప్టుకు వెళతాడు. ఆ సమయంలో నిర్గమకాండము 3వ అధ్యాయంలో దేవుడు మోషేతో ఏమి చెబుతాడు? అతను, మోషే, ఫరో వద్దకు వెళ్లి, నా ప్రజలను వెళ్ళనిమ్ము అని చెప్పు అంటాడు. నా ప్రజలను వెళ్ళనిమ్ము అని ఫరో వద్దకు వెళ్ళమని దేవుడు మోషేతో ఎందుకు చెప్పాడని మీరు అనుకుంటున్నారు? వెళ్ళనిమ్ము అనే పదానికి అర్థం ఏమిటి? వెళ్ళనిమ్ము అనేది అనుమతిని తెలిపే పదం. ఆ పదానికి అర్థం అనుమతి. అతను నా ప్రజలను వెళ్ళనిమ్ము అని చెబుతున్నాడు. దేవుడు తన ఎన్నుకోబడిన ప్రజలను వెళ్ళనివ్వమని ఫరో అనుమతిని ఎందుకు కోరుకున్నాడు? కాని దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక పాఠాన్ని, ఒక సూత్రాన్ని నేర్పుతున్నాడు. అదేం